ఇటు హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగుతోంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్లోని హనుమాన్ మందిరం వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ప్రతి ఏడాది హైదరాబాద్ లో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. ఈ యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 17,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగే మార్గంలో ప్రత్యేకంగా డ్రోన్ల సాయంతో నిఘా ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభాయాత్రతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షల అమల్లో ఉంటాయి. మొత్తం 450కి పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 44 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. అడుగడుగున మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, హైదరాబాద్ నగరంలో అటు వీర హనుమాన్ శోభాయాత్ర చాలా కన్నుల పండుగ సాగుతుంది. కొద్ది నిమిషాల క్రితమే ఇటు చాకల్లి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ప్రాంగణం చేరుకొని రామ్కోటి వైపు ప్రస్తుతానికైతే పాదయాత్ర కలుగుతున్నట్టుగా పాల్పంచుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు, ప్రస్తుతానికైతే సుమారుగా 13 కిలోమీటర్ల పైపు పాటు ఇటు వీర హనుమాన్ శోభాయాత్ర కొనసాగబోతుంది. ఇటు శోభాయాత్ర జరిగే పూర్తి మ్యాక్స్ లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇటు వీర హనుమాన్ భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో చూడేటు శోభాయాత్రలో పాల్గొని యాత్రలో ముందుకు సాగుతున్నారు. జై హనుమాన్ అనే నినాదంతో కూడా మారుమోగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈసారి జరిగే ఇటు వీర హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారుగా 17,000 మంది పోలీసులతో కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఎక్కడైతే 13 కిలోమీటర్ల పాటు వీర హనుమాన్ జయంతి శోభయాత్ర కొనసాగుతుందో ఆ ప్రాంతాల్లో కూడా సీసీటీవీ కెమెరాల్లో కూడా ప్రస్తుతానికైతే బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో కూడా రూట్ మ్యాప్ అంతా కూడా క్షుణ్ణంగా వెల్లడపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కూడా ఇటు వీర హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి కూడా వేల సంఖ్యలో హనుమాన్ భక్తులతో పాటు హైదరాబాద్ నగరవాసులు కూడా పాల్గొన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు ఎంపీ ఈటల రాజేంద్ర కూడా ఇటు వీర హనుమాన్ విజయ శోభాయాత్రలో కూడా పాల్గొని భక్తులకి సందేశం ఇచ్చారు. ఆధ్యాత్మికంగా ఈ శోభాయాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా మత సామరస్యానికి ప్రతీకైన హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంది. భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతానికైతే శోభాయాత్ర ఇటు రామ్కోటి మీద నుంచి కూడా కాచిగూడ చౌరస్తా వైపు చేరుకుంటుంది. సుమిత్ర, అంటే అడుగడుగునా కూడా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది ఒకవైపు, మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి పోలీసు బందోబస్తు ఎలా ఉంది? ప్రముఖులు కూడా ఎవరైనా పాల్గొంటున్నారా కిరణ్? ప్రస్తుతానికైతే శోభయాత్ర కూడా చాలా ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. జై శ్రీరామ్ తో పాటు వీర హనుమాన్ సంబంధించి కూడా నినాదాలు చేస్తున్నారు హనుమాన్ భక్తులు. ఎక్కడైతే శోభయాత్ర కదులుతుందో ఆ రూట్ మ్యాప్ లో కూడా అడుగడుగునా కూడా భక్తులు హనుమాన్ భక్తులతో పాటు స్థానికులు నీరాజనం పలుకుతున్నారు. పెద్ద సంఖ్యలో కూడా అటు వీర హనుమాన్ ప్రతిమలతో కూడా ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలు కనిపిస్తుంది. ఇప్పటికే హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా కూడా ఎవరిని గించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు కూడా పోలీసులు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఈ శోభయాత్రలో పాల్గొంటున్న బజరంగ దళ్ విహెచ్పీ పాటు మరికొంతమందికి సంబంధించిన వారిని కూడా వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. శోభయాత్ర విజయవంతంగా సాగేందుకు కృషి చేయాలంటూ కూడా వారు పిలుపునిచ్చిన ప్రస్తుతానికైతే రామ్కోటి చౌరస్తా నుంచి కాచిగూడ సర్కిల్ వరకు ప్రస్తుతం కాచిగూడ జంక్షన్ వరకు చేరుకున్న అక్కడి నుంచి కూడా చిక్కడపల్లి నారాయణగూడ తర్వాత కూడా ఆర్టీసీ రోడ్డు మీద కూడా ఈ శోభయాత్ర ముందుకు సాగనుంది. అడుగడుగునా కూడా హనుమాన్ భక్తులు ఈ శోభయాత్రకు నీరాజనం పలుకుతున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.